గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం లెజెండర్స్ ఈక్వేషన్ చేస్తున్నాము, స్టార్ట్ చేసామన్నా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాయండి. ఎక్స్ప్రెస్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెస్ x power 4 plus 2x cube plus 2x square minus x minus 3 in terms of Legenders polynomial. అలాగే మీకు హెర్మైట్ పాలినామియల్ రాయడం, లెగ్రే పాలినామియల్ రాయడం చెప్పాము, అది నెక్స్ట్ సమ్ము. ఇది కూడా ఇక్కడ అంతే. x పవర్ 4 ప్లస్ 2x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ x మైనస్ 3ని లెజెండర్స్ పాలినామియల్లో రాయాలి. ముందు మనం నిన్న p0 ఆఫ్ x, p1 ఆఫ్ x, p2 ఆఫ్ x, p3 ఆఫ్ x, p4 ఆఫ్ x చేసాం కదా, అవన్నీ రాద్దాము. వీ నో దట్ అది మీరు గుర్తుపెట్టేసుకోవాలి. వీ నో దట్ p0 ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు 1 కదా వచ్చిందన్న. తర్వాత p1 ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు x వచ్చింది. తర్వాత p2 ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ 3x స్క్వేర్ మైనస్ 1. p3 ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ 5x క్యూబ్ మైనస్ 2x మైనస్ 3x. అలాగే p4 ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు 1/8 ఇంటూ 35x పవర్ 4 మైనస్ 30x స్క్వేర్ ప్లస్ 3. ఇలాగే వచ్చే ఆన్సర్ కన్నా రాసుకోండి. సో p0 ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు 1, p1 ఆఫ్ x x, p2 ఆఫ్ x హాఫ్ ఇంటూ 3x స్క్వేర్ మైనస్ 1, p3 ఆఫ్ x హాఫ్ ఇంటూ 5x క్యూబ్ మైనస్ 3x, p4 ఆఫ్ x 1/8 ఇంటూ 35x పవర్ 4 మైనస్ 30x స్క్వేర్ ప్లస్ 3. ఇప్పుడు వీటిని ఈ పాలినామియల్ మనం లెజెండర్స్ పాలినామియల్లో రాయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే p4 ఆఫ్ x ఈక్వల్ టు కదా, దీని నుంచి x పవర్ 4 వాల్యూ కట్టి ఇక్కడ రాసేయాలి ఫస్ట్. సో చూడండి, దీని నుంచి సో p4 ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు ఏమొచ్చిందమ్మా, 1/8 ఇంటూ 35x పవర్ 4 మైనస్ 30x స్క్వేర్ ప్లస్ 3. అవునా? సో ఇప్పుడు 8 ఇక్కడ తీసుకొచ్చింది, అప్పుడు ఏమొస్తుంది, 8 ఇంటూ p4 ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు 35x పవర్ 4 మైనస్ 30x స్క్వేర్ ప్లస్ 3. ఓకేనా? మరి ఇప్పుడు x పవర్ 4 వాల్యూ కావాలి. సో ఇప్పుడు మైనస్ 30x స్క్వేర్ ప్లస్ 3 ఇక్కడ తీసుకొచ్చింది, అప్పుడు ఏమొస్తుంది, 8p పవర్ 4x ఆఫ్ x ప్లస్ 30x స్క్వేర్ మైనస్ 3 ఈక్వల్ టు 35x పవర్ 4. దీని నుంచి x పవర్ 4 వాల్యూ ఎంతమా, 1/35 ఇంటూ 8 ఇంటూ p4 ఆఫ్ x ప్లస్ 30x స్క్వేర్ మైనస్ 3. ఇప్పుడు x పవర్ 4 తీసుకెళ్ళి ఇక్కడ రాయాలి ఫస్ట్. ఒకప్పుడు ఏమొస్తుంది, f ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు x పవర్ 4 ప్లస్ 2x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ x మైనస్ 3. సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. x పవర్ 4 ఎంతమా, 1/35 ఇంటూ 8 p4 ఆఫ్ x ప్లస్ 30x స్క్వేర్ మైనస్ 3 ప్లస్ 2x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ x మైనస్ 3. అర్థమైందా? దీని ఈక్వేషన్ 1 అంట. అర్థమైందా? ఇక్కడ కలరాసాను అంటే ఇప్పుడు ఒక పాలినామియల్ వచ్చింది ఇక్కడ లోపల. అర్థమవుతుందా? ఇప్పుడు x క్యూబ్ని కూడా అలా మార్చేద్దాం. ఇక్కడ x క్యూబ్ని కూడా అలా ఇక్కడ x క్యూబ్ వాల్యూ పెట్టి ఇక్కడ రాసేద్దాం. అప్పుడు సింప్లిఫై చేస్తూ ఆన్సర్ రాయొచ్చు. అక్కడ దగ్గర రాసుకోండి. నేను 1 అనుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది తీసుకుందాం. p3 ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఏం ఇచ్చారమ్మా, 5x క్యూబ్ మైనస్ 3x అని ఇచ్చారు. ఈ 2 ఇక్కడ తీసుకొచ్చింది. 2 ఇంటూ p3 ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు 5x క్యూబ్ మైనస్ 3x. ఓకేనమ్మా? ఇప్పుడు 3x ఇక్కడ తీసుకొచ్చింది. 2 ఇంటూ p3 ఆఫ్ x ప్లస్ 3x ఈక్వల్ టు 5x క్యూబ్. అవునమ్మా? దీని నుంచి x క్యూబ్ వాల్యూ ఎంత,
ఈ 5 ఇటే తీసుకొచ్చింది 2/5 ఇంటూ ఈ 3 ఆఫ్ ఎక్స్ ప్లస్ 3/5 ఇంటూ ఎక్స్ అది తీసుకెళ్ళి రాసింది. సో 1 implies f of x is equals to 1/35 into డైరెక్ట్ కూడా కొట్టండి 8/35 ఇంటూ 8p4 of x తర్వాత 30/35 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3/35 అలా కొట్టేద్దాం. ఓకేనా? ప్లస్ 2 ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే ఎంత రాదు 2/5 ఈ 3 ఆఫ్ ఎక్స్ ప్లస్ 3/5 ఎక్స్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3 ఏమైనా అర్థమైంది అలాసాను? దట్ ఈస్ ఈక్వల్స్ టు 8/35 p4 ఆఫ్ ఎక్స్ ప్లస్ తర్వాత p3 రాయండి 2 ఇంటూ ఎంత 4/5 p3 ఆఫ్ ఎక్స్ అలా మనకి p4 p3 వచ్చి మనం చేద్దాము. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ చూడండి, ఇది 30/35 ఎక్స్ స్క్వేర్, ఇది 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీసింది. ఎక్స్ స్క్వేర్ కామన్ తీసేస్తే ఇక్కడ ఎంత ఇది 30/35 ప్లస్ 2 అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ప్లస్ ఎక్స్ కామన్ తీయండి. ప్లస్ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ఎక్కడ చూడండి, ఇగో 2 ఇంటూ 3 6/5 ఎక్స్ అంటే 6/5 మైనస్ ఇంకో ఎక్స్ ఎక్కడ ఉంది, ఎక్స్ ఎక్కడ ఉంది చూడండి. ఫస్ట్ 2 ఇంటూ 3 6/5 ఇక్కడ ఎక్స్ ఉంది కదా ఇక్కడ -1 అలాగే కాన్స్టెంట్ ఈసారి. సో కాన్స్టెంట్ చూడండి మైనస్ 3/35 కాన్స్టెంట్ -3 అంటే ఏమన్నా రాయొచ్చు మైనస్ 3/35 -3. సింప్లిఫై చేద్దాము. అర్థమవుతుంది ఏం చేస్తున్నాము? దీన్ని సింప్లిఫై చేయండి. ఏమొస్తుందమ్మా? సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 8/35 ఈ 4 ఆఫ్ ఎక్స్ తర్వాత ప్లస్ 4/5 ఈ 3 ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ చేయండి. 5 టేబుల్లో 5 6s 5 7s 6/7 ప్లస్ 2 7 14 6 20 20/7 ఎక్స్ స్క్వేర్ తర్వాత 6/5 5 అనేది 6/5 minus 1 5 1s 5 6 minus 5 1 సో ప్లస్ x/5 మైనస్ 3/35 minus 3 ఎంత రెండులో మైనస్ కామన్ తీయండి లోపల కలపాలి. 35 3 15 105 3 108 108/3 108/35 ఇదమ్మా ఇది ఫస్ట్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ తీసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమైనా అర్థమవుతుందో ఏం చేస్తున్నామో అదవుతుందా రాసుకో. ఇప్పుడు దీని ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 2 అనుకుందండి. ఇప్పుడు p2 ఆఫ్ ఎక్స్ ఎంతమా? p2 ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ 3x స్క్వేర్ మైనస్ 1 అవునామా? సో p2 ఆఫ్ x ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 3x స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు 2 ఇదే తీసుకొచ్చింది 2 ఇంటూ p2 ఆఫ్ x ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 1 ఆ 1 ఇదే తీసుకొచ్చింది 2 ఇంటూ p2 ఆఫ్ x ప్లస్ 1 ఈక్వల్ టు 3x స్క్వేర్. దీని నుంచి x స్క్వేర్ వాల్యూ ఎంతమా? ఈ 3 ముందు ఇదే తీసుకొచ్చింది 2/3 ఇంటూ p2 ఆఫ్ x ప్లస్ 1/3 అని తీసుకెళ్ళి ఇక్కడ రాసింది. ఏమైనా అర్థమైందా? రాస్తాం. ఎక్స్ కూడా రాసేద్దాము. ఎక్స్ బదులు కూడా రాసాం డైరెక్ట్గా. మనకి p1 ఆఫ్ ఎక్స్ ఎంతమా ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎక్స్ బదులు p1 ఆఫ్ ఎక్స్ రాసేవచ్చు డైరెక్ట్గా అంతే. రాస్తే చూడండి ఏమవుతుందో 2 implies సో 2 implies f of x is equals to ఫస్ట్ ఏం వచ్చింది 8/35 ఈ 4 ఆఫ్ x ప్లస్ 4/5 ఈ 3 ఆఫ్ x ప్లస్ 20/7 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎంతమా? ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది 2/3 p2 ఆఫ్ x ప్లస్ 1/3 ప్లస్ x/5 అంటే 1/5 ఇంటూ ఎక్స్ వాల్యూ p1 ఆఫ్ x మైనస్ 108/3
35 ఇంటూ 1 అని రాయండి. ఇంకా కాన్స్టెంట్స్ ఉంటాయి కావడా అలా ఉంచండి, ఇంకా ఉంటాయి. సో 8/35 P4 of x plus 4/5 P3 of x plus 20 into 2 40 by 7 into 3 21 into P2 of x plus 20/7 into 1/3 20/7 into 1/3 20 into 1 20 by 7 into 3 21. So 7 into 3 21 plus 1/5 into P1 of x minus 105/35. అర్థమైందమ్మా? ఎలా రాసాను చూపి. ఇక్కడ కాన్స్టెంట్ చేస్తే సరిపోతుంది, అన్నీ వస్తున్నట్టు. నెక్స్ట్ స్టెప్లో సో చూడండి అందరూ. సో నెక్స్ట్ స్టెప్లో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏనండి 8/35 P4 of x plus 4/5 P3 of x తర్వాత ప్లస్ 40/21 P2 of x తర్వాత P1 of x ప్లస్ 1/5 P1 of x. కాన్స్టెంట్స్ ఎంతమా 20/21 మైనస్ 108/35. ఎల్సిఎం ఫైండ్ చేయాలి. 21కి 35కి ఎల్సిఎం 7 తోటి 7 3 7 5 3 105 105. సో 5 into 20 100 minus 35 into 3 3 into 108 324 324 తీస్తే ఎంత మైనస్ 224/105. ఇది వస్తుంది. 20/21 మైనస్ 108/35 ఎంత మైనస్ 224/105. సో మైనస్ 224/105 ఇంటూ 1 అని రాయొచ్చు. 1ని P0 of x అని రాయొచ్చు. దిస్ ఈజ్ రిక్వైర్డ్ రిజల్ట్. ఇది రఫ్లో రాసుకోండి. అర్థమైంది ఎలా రాశాను? సో దిస్ ఈజ్ రిక్వైర్డ్ రిజల్ట్. దిస్ ఈజ్ రిక్వైర్డ్ రిజల్ట్. ఏమైనా అర్థమైందా? సో ముందు ఇచ్చిన పాలినామియల్ని మొత్తం లెజెండర్స్ పాలినామియల్కి మనం రాస్తాం. అది హోంవర్క్ రాయండి, హోంవర్క్ ఇస్తాను. ఎక్స్ప్రెస్ రాశారమ్మా? రాయండి. రాశాను. ఎగ్జాంపుల్ హోంవర్క్ రాయండి, చేయండి మీరు అందరూ. ఎక్స్ప్రెస్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెస్ 2 - 3x plus 4x square in terms of Legendre polynomial. Legendre polynomial. Answer f of x is equals to 10/3 into P0 of x minus 3 into P1 of x plus 8/3 into P2 of x. The answer.
అర్థమైందమ్మా చేయండి. నెక్స్ట్ రాయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5 మార్క్స్ ఇస్తారు. డిఫైన్ నెక్స్ట్ క్వశ్చన్ డిఫైన్ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్. డిఫైన్ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్. డెఫినేషన్ రాసుకోండి. ఈవెన్ ఫంక్షన్, ఒక ఫంక్షన్ని ఈవెన్ ఫంక్షన్ అని ఎప్పుడు అంటామంటే సపోజ్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ అనే ఫంక్షన్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ బదులు మనం మైనస్ ఎక్స్ రాయాలి. అలా రాసినప్పుడు కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్. కాస్ ఆఫ్ మైనస్ ఏంటమ్మా ప్లస్ కాస్ట్ అనేది, అవునామా? దానికి కూడా మళ్ళీ ఏమొస్తుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. అంటే ఎక్స్ బదులు మైనస్ ఎక్స్ రీప్లేస్ చేసినా కూడా మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తాయి. అలాంటి ఫంక్షన్ని ఈవెన్ ఫంక్షన్ అంటాము. సో ఏ ఫంక్షన్ f of x is called even if f of minus x equal to f of x. Example, ఏం చెప్పొచ్చు? f of x is equals to cos x, f of x is equals to x square. ఇది కూడా ఈవెన్ ఫంక్షన్ ఆర్ ఈవెన్ ఫంక్షన్స్. రాసుకో. అంటే ఎక్స్ బదులు మైనస్ ఎక్స్ రాసినా అదే ఫంక్షన్ రావాలి, దాన్ని ఈవెన్ ఫంక్షన్ అన్నాం. నెక్స్ట్ ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ అంటే ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ ఆడ్. ఆడ్ ఎప్పుడు అంటామంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవ్వాలి. ఏమవ్వాలి? మైనస్ అవ్వాలి. సొల్యూషన్ ఎగ్జాంపుల్ సైన్ ఎక్స్ ఎక్స్ క్యూబ్. సపోజ్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ అనుకోండి. ఎక్స్ బదులు మైనస్ ఎక్స్ రీప్లేస్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అప్పుడు ఏమొస్తుంది? సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా మైనస్ సైన్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ అంటే మళ్ళీ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇలా ఉంటే ఆ ఫంక్షన్ని ఆడ్ ఫంక్షన్ అంటాం. రాసుకోండి. నెక్స్ట్ రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ స్పెషల్ ఫంక్షన్స్లో ఈ చాప్టర్ కొద్ది పెద్ద చాప్టర్. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. డిఫైన్ క్వశ్చన్ డిఫైన్ Legender's function of second kind. నేను ఆల్రెడీ మనం లెజెండర్స్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ కైండ్ రాసాం. లెజెండర్స్ పాలినామియల్ ఆఫ్ ఫస్ట్ కైండ్. ఇప్పుడు లెజెండర్స్ ఫంక్షన్ ఆఫ్ సెకండ్ కైండ్ రాయండి. ఇట్ ఈస్ డినోటెడ్ బై దీన్ని దేంతో డినోట్ చేస్తామంటే క్యూఎన్ ఆఫ్ ఎక్స్తో డినోట్ చేస్తాం. అండ్ డిఫైన్డ్ యాజ్ ఎలా డిఫైన్ చేస్తామంటే డిఫైన్డ్ యాజ్ ఫార్ములా రాసుకోండి. Qn of x is equals to n factorial by 1 into 3 into 5 into so on 2n plus 1 into x to the power of minus of n plus 1 plus n plus 1 into n plus 2
by 2n by 2 into 2n plus 3 into x to the power of minus of n plus 2 n plus 3 sorry n plus 3 plus n plus 1 into n plus 2 into n plus 3 into n plus 4 n plus 2 into n plus 3 into n plus 4 by 2 into 4 into 2 into 4 into 2n plus 3 into 2n plus 5 into x to the power of minus of n plus 5 నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది చెప్పండి ఇది ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్లో 4 వచ్చాయి నెక్స్ట్ 6 వస్తాయి n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 ఇంటూ n ప్లస్ 3 ఇంటూ n ప్లస్ 4 ఇంటూ n ప్లస్ 5 ఇంటూ n ప్లస్ 6 వచ్చి బై 2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ 2n ప్లస్ 3 ఇంటూ 2n ప్లస్ 5 ఇంటూ 2n ప్లస్ 7 ఇంటూ x పవర్ మైనస్ ఆఫ్ n ప్లస్ 7 అలాగే అర్థమైందా సో అదమ్మా దిస్ ఈజ్ కాల్డ్ లెజెండస్ ఫంక్షన్ ఆఫ్ సెకండ్ కైండ్ సో ఇది ఒక లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి అంతే n ఫ్యాక్టోరియల్ బై 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ 2n ప్లస్ 1 ఇంటూ x పవర్ మైనస్ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 బై 2 ఇంటూ 2n ప్లస్ 3 ఇంటూ x పవర్ మైనస్ ఆఫ్ n ప్లస్ 3 అలాగే నెక్స్ట్ టర్మ్ ఇవి 4 వస్తాయి బై 2 ఇంటూ 4 ఇంటూ 2n ప్లస్ 3 ఆ టర్మ్స్ తీసుకోవాలి 2n ప్లస్ 5 ఇంటూ x పవర్ మైనస్ n ప్లస్ 5 తర్వాత మైనస్ n ప్లస్ 7 వస్తుంది ఇక్కడ 1 2 3 4 వచ్చాయి నెక్స్ట్ 6 వస్తాయి బై కింద కూడా 2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ 2n ప్లస్ 3 ఇంటూ 2n ప్లస్ 5 ఇంటూ 2n ప్లస్ 7 వచ్చి x పవర్ మైనస్ ఆఫ్ n ప్లస్ 7 వస్తుంది అలా ప్లస్ అలా మనం టర్మ్స్ రాసుకోవాలి దిస్ ఈజ్ లెజెండస్ ఫంక్షన్ ఆఫ్ సెకండ్ కైండ్ ఓకేనమ్మా నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ టర్మ్స్ చేద్దాం థ్యాంక్ యూ